ఒకప్పుడు ఒక గ్రామంలో ఒక చిన్న కుర్రవాడికి గొర్రెలను కాపాడే పని అప్పగించబడింది. ఆ బాలుడు ప్రతిరోజు కొండ మీద కూర్చొని గొర్రెల్ని చూసేవాడు. ఆ కుర్రవాడు ఒకరోజు సరదా కోసం అరవసాగాడు, నక్క వచ్చింది, నక్క వచ్చింది అని. గ్రామస్తులు భయంతో కొండ ఎక్కి వచ్చారు. కానీ అక్కడ నక్క లేదు. బాలుడు నవ్వుతూ అన్నాడు, మిమ్మల్ని మోసం చేశాను అని. మరుసటి రోజు అలాగే జరిగింది. నక్క వచ్చింది, నక్క వచ్చింది అని అరిచాడు. గ్రామస్తులు మళ్ళీ వచ్చి చూశారు. కానీ మళ్ళీ అక్కడ నక్క కనిపించలేదు. గ్రామస్తులు కోపంగా చెప్పారు, ఇలా అబద్ధాలు చెప్పకూడదు అని. అయితే ఒకరోజు నిజంగానే నక్క వచ్చింది. బాలుడు నిజంగా భయంతో అరిచాడు, నక్క వచ్చింది, నక్క వచ్చింది, దయచేసి సహాయం చేయండి అని. కానీ ఈసారి ఎవరూ రాలేదు. అందరూ అది మళ్ళీ అబద్ధం అనుకున్నారు. నక్క గొర్రెలను తినేసింది. బాలుడు ఏడుస్తూ బాధతో కూర్చున్నాడు. ఈ కథలోని నీతి ఏమిటంటే, తరచూ అబద్ధాలు చెప్పే వ్యక్తి నిజం చెప్పినప్పటికీ ఎవరూ నమ్మకపోవచ్చు. మరిన్ని మంచి బెడ్ టైమ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.